నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్ని సంఘటనలు విన్నప్పుడు ఒళ్ళు గగ్గులు పుడుతుందంటారు కదా, ఒక భయానకంగా అనిపిస్తుంది. అయితే సమాజంలో కొందరు చేసే తప్పులు ఆ వర్గం మొత్తానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. ఒకరు చేసిన తప్పుకు అందరినీ ఎందుకు నిందిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అది కరెక్ట్. కానీ మీలోనే ఆ వర్గంలోనే తప్పు చేసే వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు అలాంటి తప్పు చేస్తున్నారు, ఇగో వీళ్ళు తప్పు చేస్తున్నారు అంటూ ప్రపంచానికో పోలీసులకో దేశానికో తెలియజేసే ప్రయత్నం చేయట్లేదు. ఒకరు చేసే తప్పు అందరి మీద ప్రభావం చూపుతుంది అని భావించడం, అది తప్పు అని చెప్పడం ఎంత తప్పో, అలాగే ఒకరు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు కూడా దాన్ని బయట ప్రపంచానికి తెలియజేయకుండా దాచిపెట్టడంలో మన వంతు సహాయం అందించడం కూడా అంతే పెద్ద తప్పు. రాజస్థాన్లో గతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత రీసెంట్గా రాజస్థాన్లో ప్రభుత్వం మారింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించి ప్రభుత్వం కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన పోలీస్ బృందాలను పెట్టి తనిఖీలు చేయించింది. అప్పుడు ఒళ్ళు భయభ్రాంతులకు గురయ్యే కొన్ని సంఘటనలు కనిపించాయి. ఆ విషయం తెలిసాక ఇంత దుర్మార్గంగా ఎలా ఉంటారు మనుషులు అనిపించింది. దానికి సంబంధించి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. రాజస్థాన్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. ఒళ్ళు గగ్గురు పుడిచే అంశం బయటపడింది. రాజస్థాన్లోని ఆల్వాల్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక భారీ కుట్ర జరిగింది. అది కుట్ర అని చెప్పాలా, దారుణం అని చెప్పాలా, పైశాచికత్వం అని చెప్పాలా తెలియదులే కానీ జరిగింది. ఆల్వాల్ అనే ప్రదేశానికి 10 కిలోమీటర్ల మేర, అంటే 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇటువైపు ఎవ్వరూ ఆ ప్రాంతంలోకి రాకుండా క్లోజ్ చేసేశారు. ఒక ప్రాంతాన్నే 10 కిలోమీటర్ల మేర మొత్తానికి క్లోజ్ చేసేసి ఆ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థలో వాళ్ళు చేస్తున్న దారుణం ఏంటో తెలుసా? గోవులను వధించటం. చిన్న పిల్లలు కూడా. అసలు అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు లేరా? మరి వాళ్ళని ఎవ్వరిని అనకుండా ఈ విషయంలో మీకు ఏంటి అని అంటే, ఆవుని అమ్మతో సమానంగా చూస్తాం. ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించి ఆవులలో 3 దేవతల్ని చూస్తాం. ఆవులను వధించడం పాపం, తప్పు, అలాంటివి చెయ్యకూడదు అంటూ అనేక సార్లు చెప్పాం. వాళ్ళు చేస్తుంది తప్పు పాపం అని వాళ్ళ మనస్సాక్షికి తెలియకుండా ఉంటే ఎందుకు ఏరియా మొత్తాన్ని కూడా క్లోజ్ చేసుకొని మరీ చేయాలి? అంటే వాళ్ళకు తెలుసు వాళ్ళు చేస్తోంది పాపం, వాళ్ళు చేస్తోంది తప్పు, అది గనక సమాజంలోకి వెళ్తే మా మీద యాక్షన్ ఉంటుంది, మమ్మల్ని అసహించుకుంటారు, మమ్మల్ని పక్కన పెడతారు అని తెలిసి కూడా పాపం చేసేస్తున్నారు. 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోలీసుల రైడ్ జరిగినప్పుడు 600 గోవులు, పిల్లలు ఇంకా ఉన్నాయట. అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎన్ని గోవులను వధించి ఉండొచ్చు, ఎన్ని గోవుల పిల్లల్ని వధించి ఉండొచ్చు? అసలు వింటుంటే అయితే ఇలా ఒక రకమైన ఏమంటారు, భయమో లేకపోతే ఇంకొకటో తెలియదు కానీ ఇట్లా వచ్చేస్తోంది. అలాంటి దారుణాన్ని ఎలా చేయగలిగారు అనిపించింది. మరి గత ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా అనిపిస్తోంది. కళ్ళు మూసుకొని ఇలాంటివి జరిగితే మాకేంటి అని చేతులు కట్టుకొని కూర్చుందా అనిపిస్తోంది. చిన్న గోవుల పిల్లల్ని కూడా వధిస్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ ఆపరేషన్లో భాగంగా పోలీసులు వెళ్తే ప్రస్తుతం వాళ్ళ దగ్గర 600 గోవులు బందీలుగా ఉన్నట్టు బయటపడింది. అంతేకాదు వీళ్ళు ఈ గోవులను వధించి ఆ మాంసాన్ని 50 ఇండ్లకు, ఇంటింటికి పంపిణీ చేస్తున్నారట. 50 గ్రామాలలో, అంటే 50 గ్రామాలలో ఇంటింటికి ఒక 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక సామ్రాజ్యం లాగా ఏర్పరచుకొని మమ్మల్ని అడిగేటోడు ఎవడు, మేము చేస్తే మమ్మల్ని ఎవడేం చేస్తాడు అని గత ప్రభుత్వం ఇచ్చిన ధైర్యం అనుకుందామా, అండదండలు అనుకుందామా, లేకపోతే తెగించిన విధానం అనుకుందామా? చిన్న పిల్లలతో సహా వధించేసి ఆవులను, ఆ మాంసాన్ని 50 గ్రామాలకు, అబ్బా నాకు చెప్పాలంటేనే అలా ఉంది,
50 గ్రామాల్లో ఇంటింటికి పంపిణీ చేస్తూ వచ్చిందట. ఇప్పుడు బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాకే చెప్పాగా స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టుకొని దీని మీద యాక్షన్ తీసుకుందట. యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ముందు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం ఓపెన్ చేసేసింది. ఈ ఆవులన్నింటినీ కూడా సేఫ్ కి తీసుకెళ్ళింది. అంతేకాదు దీనికి కారకులు ఎవరు, ఆ కారకులైన వారిని పట్టుకోవడమే కాదు, వాళ్ళ బిల్డింగ్స్ అన్నిటిని బుల్డోజర్స్తో కూల్చేస్తోందట. తప్పులేదు. తప్పుంది అని ఎవరికైనా అనిపిస్తే మాత్రం నేనేం చేయలేను. తప్పును చేయడానికి ఒక కోటను కట్టుకొని వాళ్ళు చేస్తున్న పనులను చూశాక ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా బీజేపీ సర్కారుకు మాత్రమే సాధ్యమైంది. రాజస్థాన్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ విషయం ఎందుకు బయటకు రాలే? బీజేపీ సర్కారు వచ్చినాక ఎందుకు బయటకు వచ్చింది? అంటే అక్కడ ఏం జరిగినా పర్లేదు, మాకెందుకు, మా సీట్లను కాపాడుకుంటే చాలు అని ఆలోచించే పార్టీలు నాయకులు ఎక్కువైపోయారు. కాబట్టి రాజస్థాన్ సీఎంకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. అందరి తరపు నుంచి నేనే చెప్తున్నా. ఆవులు కన్న తల్లితో సమానం. పుట్టిన పిల్లలకి తల్లి పాలు పడకపోతే లేదా తల్లికి పాలు రాకపోతే ఆవు పాలు మాత్రమే తాగిస్తారు. ఎందుకో తెలుసా? తల్లి పాలతో సమానమైన ప్రోటీన్లు కానీ ఎదుగుదల కానీ అరుగుదల కానీ ఒక ఆవు పాలల్లో మాత్రమే ఉంటుంది. అలాంటి ఆవు మాంసాలు ఆవును వధించి ఇంటింటికి పంచుతున్నారు అంటే రేపు తల్లి విషయంలో కూడా వాళ్ళు అలా చేయడానికి వెనుకాడరేమో అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇలాంటి తప్పులు చేసే వాళ్లకు రాజస్థాన్లో కూడా ఇక చెక్ పడబోతోంది. బుల్డోజర్స్ రాజస్థాన్లో కూడా దిగాయట. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ సబ్స్క్రిప్షన్ చాలా 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 అవసరం మన ఛానల్కి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడంతో పాటు పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మనకు సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ప్రతి వార్తను కూడా వెంటనే మీకు అందించాలి అని అంటే కొంత టెక్నికల్ పరంగా అలాగే కొంత ఇక్కడికి సంబంధించిన ఎంప్లాయీస్ పరంగా కూడా ఇంకా ఛానల్ని నేను డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. ఒక్కదాని వల్ల అది కాదు. మీ అందరి సహకారం అందిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి వార్తను వాస్తవంగా భయపడకుండా చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాననే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను. స్టే విత్ us.